పల్నాడు జిల్లాలో ప్రజాగళం సభకు సర్వం సిద్ధమైంది. బొప్పిడి సభ ద్వారా ఎన్నికల శంఖరావం పూరిస్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రధాని మోదీ హాజరవుతున్న సభని మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎలాంటి భరోసా ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మొదటి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తు ఖరారైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం బొప్పాడిలో 300 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ప్రజాగళం సభకు ప్రధాని మోదీ సాయంత్రం 4 గంటలకు హాజరవుతారు. ప్రధాని మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి హాజరవుతున్న తొలి బహిరంగ సభ కావడంతో బొప్పోడి దగ్గర సభా ప్రాంగణాన్ని పరిశీలించారు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు. 300 ఎకరాల సభా ప్రాంగణాన్ని 225 ఎకరాల వాహనాల పార్కింగ్, 7 హెలిప్యాడ్లకు కేటాయించారు. 75 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, వీఐపీ, ప్రజలకు వేరువేరుగా బ్యారికేడ్లు, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. కూటమి సభ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఎస్పీజీ సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడంతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిఘా వేశారు. ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నందున 7 హెలిప్యాడ్లు నిర్మించారు. ప్రజాగళం సభ విజయవంతం అవుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ప్రజాగళం సభ కూటమి విజయానికి తొలి అడుగన్నారు పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిపోవాలని చెప్పారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రజాగళం సభకు గ్రామాలకు గ్రామాలు, పల్లెలకు పల్లెలు ప్రజలు రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు అచ్చెన్నాయుడు. నవ్వుతో భవిష్యత్తు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో జరగని విధంగా జరుగుతుందని చెప్పి ఆర్టీసీ వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తేవాళ్ళు కాదు. ఇప్పుడు బస్సులు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. రేపు ఆదివారం చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మాకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, మా బస్సులు కూడా మీకు ఇస్తాం, మీరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని తీసుకోమని చెప్పి అందరూ ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం. బొప్పోడి సభ ద్వారా కూటమి ఎన్నికల ప్రణాళికలను ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ కూటమి ఎలాంటి భరోసా ఇస్తారనే ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. 2014లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఈ ముగ్గురు ఒకే వేదికను పంచుకుంటున్నారు. ప్రజాగళం సభను విజయవంతం చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.